హాయ్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ఈస్టర్న్ వర్జీనియా కెరియర్ కాలేజ్. ఏంటి అమెరికాలో ఈ కాలేజ్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇది 25 ఏళ్ల కిందట మన తెలుగు వ్యక్తి అయినటువంటి మద్దిపట్ల కృష్ణ గారు స్థాపించారు. సో ఎంతో మందిని స్టూడెంట్స్ ని తీర్చిదిద్ది ఈ EVCC చాలా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కాలేజ్లో ఇది ఒకటని చెప్పాలి. ఇది వర్జీనియా స్టేట్లో US లో ఫెడ్రిక్స్బర్గ్లో ఉంది. మరి ఈ EVCC స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఎలాంటి కోర్సులు ఉంటాయి, దట్టు మన తెలుగు వ్యక్తి అమెరికాలో ఒక మెడికల్ కాలేజ్ అనేది చెప్పాలంటే మిరాకిల్ అనే చెప్పాలి. సో మరి ఆయన గురించి తెలుసుకుని ఆయన జర్నీ గురించి మనం మాట్లాడదాం. పదండి మరి. నర్సింగ్ సిమ్యులేషన్ ల్యాబ్లో ఉన్నాం. అసలు సిమ్యులేషన్ ల్యాబ్ ఎలా ఉంటుంది యూఎస్లో, కాలేజ్కి సంబంధించిన అనే విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. Hi, how are you? Yeah, I'm good. How are you? Good. Can you please explain about the simulation lab? Sure. So this is our nursing simulation lab. Here the nursing students get real life experience. This is our mannequin Susie. She reacts just like a real patient. You can see all their lifelines and everything coming up on the screen. This is another mannequin. It's another Susie. She does the same things, but this one is particularly used for doing the IV therapies and everything. She is our birthing or maternity mannequin. She simulates birth like any female gives birth. So this is our maternity mannequin Susie, which we help students learn how to react or do what they need to do when they are in real life experience. సో చూసారు కదా, ఇక్కడ అంతా రియల్గా, అంటే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి కూడా ఏదో బుక్ పేపర్ అన్నట్టుగా కాకుండా అంతా కంప్లీట్గా ఇక్కడ చూస్తే నిజంగా మనుషులు ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. అంత రియల్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టుగా ఇక్కడ కంప్లీట్గా ఒక మదర్ బేబీ బర్త్ జరిగితే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనకి విజువల్లో చూపిస్తున్నారు. సో ఇంతమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తున్నారు. ఇంత పెద్ద కాలేజ్, ఆల్రెడీ ల్యాబొరేటరీ చూసాం. మరి కృష్ణ మద్దిపట్ల ప్రెసిడెంట్ అండ్ CEO, మరి మీట్ అవుదామా? లెట్స్ మీట్. తెలుగువారు దట్టు అమెరికాలో ఇంత పెద్ద కాలేజ్ స్థాపించడం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. 25 years అయినట్టుంది కదా? 25 years, yeah. It's a big story actually. ఒక బుక్ కూడా రాశాను దాని మీద, యాక్చువల్గా మిలియనియల్ ఇమిగ్రెంట్ అమెరికన్ డ్రీమ్ అని. చాలా మంది ఫస్ట్ అదే అడుగుతారు నన్ను, ఎట్లా వెళ్ళావు దీనికి ఎడ్యుకేషన్కి? ఎందుకంటే మనం అంతా వచ్చింది ఐటీ మీద, నేను కూడా ఐటీ మీదే వచ్చింది. 90s ఐటీ వచ్చాను, కానీ నాకు ఫ్యామిలీ అంతా టెక్నాలజీనే, అంతా ఐటీనే. వైఫ్, తమ్ముడు భార్య. సో ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్, వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. సో నేను చేశానంటే ఒకరోజు జాబ్ వదిలేసి రెజ్యూమే తీసుకుని మెన్హాటన్లో, నేను వచ్చింది న్యూయార్క్లోనే నా ప్రస్తావన స్టార్ట్ అయింది. జాబ్ వెతుక్కుంటా ఉంటే ఒక స్కూల్లో అడ్మిషన్ కౌన్సిలర్గా జాబ్ ఇచ్చారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా యొక్క జర్నీ 25 years తర్వాత అంటే ఇప్పుడు 49 schools అండ్ కాలేజెస్ పెట్టి 50 దుబాయ్లో పెడతాను. సో మెనీ స్కూల్స్ ఇన్ 9 states ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు దుబాయ్లో కూడా స్టార్ట్ చేశాను. దుబాయ్లో కూడా. అంటే నా ఫోకస్ ఏమంటే ఐటీ తక్కువని కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. అది ఇప్పుడు కరెక్ట్ కూడా అయింది, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇంకా చాలా అవసరం వచ్చింది. అది కాకుండా ఇప్పుడు 3 మిలియన్ల మంది నర్సులు కావాలి యాక్చువల్గా ఓన్లీ ఇన్ యునైటెడ్ స్టేట్స్లో. నర్సులు, RNs, రిజిస్టర్డ్ నర్సులు. సో కంట్రీ ప్రొడ్యూస్ చేసేది మాత్రం 1.5 million ఇంకా నెక్స్ట్ 5 years. కాబట్టి నేనేమనుకున్నానంటే వై కాంట్ వీ ప్రొడ్యూస్ లోకల్గా వర్క్ ఫోర్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, లోకల్గా మనం ఎందుకు తీసుకురాకూడదు అనేది స్టార్ట్ చేసి పాస్ట్ 25 yearsగా ఒక 5 లక్షల మందిని నేను తయారు చేశాను ఇక్కడే. ఇప్పుడు ఇంకొక 30 లక్షల మంది కావాలి. సో ఇప్పుడు మీది గ్రాడ్ కంప్లీట్ అవుతుంది కదా మీ స్టూడెంట్స్ది, అంటే దగ్గరగా మీ పర్సంటేజ్ ఎలా ఉంటుందండి? పర్సంటేజ్ వైజ్ ఇంటేక్ అనేది మేము చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ కోహోర్ట్ అంటే ఒక క్లాస్ స్టార్ట్, దానికి 24 మంది స్టూడెంట్ని తీసుకోగలం మేము ఒక నర్సింగ్ ప్రోగ్రామ్కి. దానికి మాకు 150 మంది అప్లికేషన్లు వస్తాయి. సో మేము రిజెక్ట్ చేస్తుంటాం చాలా మందిని యాక్చువల్గా. సో
పాసింగ్ అనేది మాకు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వీ హ్యావ్ ఎ పాసింగ్ రేట్ ఆఫ్ 95%. ప్లేస్మెంట్ అనేది 100%, ఎందుకంటే నర్సులు షార్టేజ్ ఉన్నారు కాబట్టి ఒకసారి గ్రాడ్యుయేట్ అవుతానే దే కెన్ గెట్ ఎ జాబ్, వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇనీషియల్ శాలరీ వచ్చి $80,000 పర్ యానం స్టార్ట్ అవుతుంది RNకి. అదే ట్రావెల్ నర్స్ అయితే $150,000 to $200,000 స్టార్ట్ అవుతుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఏమంటే ఒక హై స్కూల్ డిప్లొమా ఉంటే చాలు. హై స్కూల్ డిప్లొమా అయిపోయిన తర్వాత మేము ఒక ఎగ్జామ్ పెడతాం, HC ఎగ్జామ్ అని. ఆ ఎగ్జామ్లో కానీ 75% కన్నా ఎక్కువ వచ్చినాయంటే ఆ ఎగ్జామ్ జస్ట్ లైక్ లాజికల్ రీజనింగ్, మ్యాథ్, ఇంగ్లీష్ ఉంటుంది. దాంట్లో పాస్ అవుతానే మేము అడ్మిషన్ ఇస్తాము. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక 2 years అసోసియేట్ డిగ్రీ, 4 years బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. కానీ అసోసియేట్ డిగ్రీ చేస్తేనే మీకు RN ప్రోగ్రామ్ అది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియా నుంచి చదువుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలంటే మీరు ఏం ఉండాలంటున్నారు అర్హత? సో ఇండియా నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావాలంటే హై స్కూల్ ఈక్వలెంట్గా వాళ్ళు చదివి హై స్కూల్ అంటే మనకి డిగ్రీ 12th ఇంటర్ కంప్లీట్ చేస్తేనే ఇక్కడికి వచ్చి బ్యాచిలర్ డిగ్రీస్ లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, 12th కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి మనం నర్సింగ్ జాయిన్ అవ్వచ్చు. అంటే అక్కడ నుంచి US కి రావాలంటే మనం అంటే ఏమి కోర్స్ అంటే లైక్ ఏం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది? TOEFL రాయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్గా పరిగణిస్తారు ఇక్కడ. రెండోది వచ్చి ఒక ఆటంకం ఏదైనా ఉందా అంటే వీసా. ప్రతి ఒక్క కాలేజీకి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నేను చూసింది ఏమంటే సక్సెస్ రేట్ వీసాలో కూడా ఇప్పుడు చాలామంది ఈ మాస్టర్స్ డిగ్రీ వెళ్ళే వాళ్ళకన్నా బ్యాచిలర్ డిగ్రీకి వచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. బ్యాచిలర్స్ ఎందుకంటే లెట్ స్టార్ట్ కెరియర్ ఇక్కడే స్టార్ట్ చేస్తాము బ్యాచిలర్స్తోనే అనేది చాలామంది వస్తున్నారు ఇప్పుడు. సో దానికోసమే నేను ఇన్ని రోజులు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ లోకల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మేము ఆహ్వానించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ల్యాబొరేటరీ చూస్తుంటే మెడికల్ కాలేజ్ కన్నా హై ప్రొఫైల్లో కనిపిస్తుంది. సో ఎందుకు ఇంత డిజైన్ చేశారు? ఇది మేము నర్సులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ కేరింగ్, బెడ్లో పేషెంట్ని చూసుకో, అట్లా కాదు. మేము నర్సులు తయారు చేసేది వచ్చి ప్రతి ఒక్క ఫీల్డ్లో నర్సులు ఉంటారు. ఎమర్జెన్సీ రూమ్లో నర్సులు ఉంటారు, డెలివరీ రూమ్లో నర్సులు ఉంటారు, ప్లస్ అన్ని. సో మేము కాలేజ్గా అందరినీ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఒక్క ల్యాబ్ ఏమంటే ఫర్ బ్లడ్ వర్క్ ప్లస్ ఏదన్నా బ్లడ్ ప్రెషర్ చెకింగ్, అట్లా మెడికల్ అసిస్టెంట్స్ అంటారు వాళ్ళు నర్సుల్ని, వాళ్ళని ప్రిపేర్ చేసేదానికి ఒక ల్యాబ్. సో మాకు మల్టిపుల్ ల్యాబ్స్ ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ, ఆల్ ద ల్యాబ్స్. ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క దానికి మేము డెసిగ్నేట్ చేసాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క ల్యాబ్ ఉంది ఆ సైడ్, అది ఎమర్జెన్సీ రూమ్కి, డెలివరీకి. ఇంకొక ల్యాబ్ ఉంది దానికి వచ్చి మోస్ట్లీ ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు వస్తారు, ఎట్లా చేయాలి, వూండ్ కేర్ అంటారు దాన్ని, అట్లా చేయాలి. ఇది వచ్చి మెడికల్ అసిస్టెంట్కి సంబంధించిన ల్యాబ్. సో ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు ఇట్లా? సో ఇక్కడ ఏం నేర్పిస్తామంటే స్టూడెంట్కి ఇప్పుడు ఇతను శ్వాస తీసుకొని కుదరటం లేదు, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అతని బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నారా, ఇప్పుడు ఏదైనా బ్లడ్ డ్రా చేయాలి. సో ఆ బ్లడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ డమ్మీ ఆర్మ్స్ మీద నేర్పిస్తాం, ఎందుకంటే ప్రతి ఒక్క వీన్స్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ రియల్ పీపుల్ మీద కూడా మేము నేర్పిస్తాం. తర్వాత ఈ బ్లడ్ తీసుకున్న తర్వాత ఈ దీంట్లో బ్లడ్లో టెస్ట్ చేపిస్తారు, ఎట్లా టెస్ట్ చేసి అవన్నీ నేర్పిస్తుంటాం ఇక్కడ. ఇదంతా డమ్మీ బ్లడ్, అంతా డమ్మీ బ్లడ్. ఇది ఎలా పంప్ అవుతుంది ఏంటనేదా మీకు? ఇది బ్లడ్ ఏం చేస్తారంటే అది కలర్తో ఒక బ్లడ్ కలర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసి దీంట్లో పోసిన తర్వాత ఇక్కడ ఇంజెక్షన్ తీసుకొని ఇక్కడ దీంట్లో డ్రా చేస్తారు. సో వీళ్ళకి నేర్పించేది ఏమంటే ఈ వీన్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఇంజెక్షన్ పెట్టాలి, ఎక్కడ చేయకూడదు అన్నీ నేర్పిస్తుంటారు వాళ్ళకి. సో అవన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకి బాగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని రియల్గా క్లాస్ రూమ్లో ఒక్కొక్కరు స్టూడెంట్ ఒక్కొక్కరి మీద బ్లడ్ డ్రా చేసుకుంటారు. ఒక్కొక్క స్టూడెంట్ వాళ్ళే కంపల్సరీగా చేయాలి. మాకు వాలంటీర్స్ కూడా వస్తారు, ఎందుకంటే మేము చెప్తాం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా తీసుకురండి, తీసుకొస్తే వాళ్ళని కూడా కన్సెంట్ తీసుకొని వాళ్ళ మీద కూడా వీళ్ళు, ఎందుకంటే అది ఒక స్టేట్ రిక్వైర్మెంట్. ఇంకొకటి ఏమంటే మేము రియల్ ఇప్పుడు డైసెక్షన్ అని ఉంటుంది, బయాలజీలో వినే ఉంటాం, ర్యాట్స్ ఉంటాయి మా దగ్గర, రియల్ ర్యాట్స్ చనిపోయినవి అని ఫ్రిడ్జ్లో ఉంటాయి, అవి తీసి వాళ్ళు కట్ చేసి దాంట్లో దే విల్ లెర్న్ అబౌట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద, ఎందుకంటే ఇప్పుడు ఎలుకల మీదే చేస్తారు కదా, చూడండి అది ఈ ఎలుకలు రియల్ ర్యాట్స్ అవి. ఇప్పుడు రఫ్ గా ఈ నర్సింగ్ చేసిన తర్వాత ఇండియా వెళ్ళి మనం సెటిల్ అవ్వగలుగుతాం? అవ్వచ్చు, 100% అవ్వచ్చు. ఎందుకంటే యు ఆర్ సర్టిఫైడ్, అమెరికన్ సర్టిఫైడ్. యాక్చువల్గా నాది ఒక కళ ఏమంటే విచ్ ఐఎమ్ వర్కింగ్, ఐ వాంట్ టు అందరినీ ఇండియాలో ఉండే అందరి టెక్నీషియన్స్ని అమెరికన్ సర్టిఫికేషన్ చేయించాలి అని కొన్ని హాస్పిటల్స్తో హైదరాబాద్లో కానీ కొన్ని చెన్నైలో కానీ మాట్లాడుతూ ఉన్నాను. అలాగే గవర్నమెంట్తో కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ వచ్చి గవర్నమెంట్తో మాట్లాడి ఈ కెరియర్
ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో పెట్టాలనేది నా యొక్క కోరిక. ఓ, nice అండి. ఇప్పుడు మామూలుగా జనరల్ ఈ నర్సింగ్ కి రఫ్ గా ఎంత కాస్ట్ అవుతుంది అంటారు? నర్సింగ్కి వచ్చి ఇప్పుడు లోకల్ కాస్ట్ అనేది, ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అనేది మేము ఇంకా డిసైడ్ చేయలేదు. రఫ్గా అంటే ఒక 8 to 10 lakhs per year ఖర్చు ఉంటుంది. 8 to 10 lakhs. ఓకే, 8 to 10 lakhs అంటే ఇప్పుడు ఇండియాలో అందరికీ చాలా యాక్సెసిబిలిటీ ఉంది మనీ. నేనేమంటానంటే రెగ్యులర్ అకాడమిక్ డిగ్రీస్ కన్నా కరియర్ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు స్కిల్తో పాటు ఒక డిగ్రీ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఒక డిగ్రీ తీసుకోవడం, బ్యాచులర్, బీకామ్, బిఏ చేసి ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి కరియర్ డిగ్రీస్కి ఫోకస్ చేస్తే చాలా మంచిది ఫ్యూచర్లో అనేది నా అభిప్రాయం. దానికోసమే నా డిగ్రీస్ అన్నీ కూడా కరియర్ ఓరియంటెడ్గా డిగ్రీస్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు చాలా మంది గ్రాడ్ బయటకు వెళ్ళి ఉంటారు కదా, ఎంతమందికి మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చుంటారు? 100%. యాక్చువల్గా అదే ఒక తృప్తిని ఎక్కడ వస్తుందంటే, నేను ఏ కోర్సు, ఏ ప్రోగ్రామ్ నా కాలేజీలో స్టార్ట్ చేసినా ఆ యొక్క వృత్తికి, జాబ్కి డిమాండ్ లేదంటే నేను చేయను కూడా. దానికోసమే ఈ ఇయర్ నుంచి టెక్నాలజీ కూడా యాడ్ చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బజ్ వర్డ్. ఆర్టిఫిషియల్ అంటే ప్రతి ఒక్కరికి ఏఐ కావాలి, ప్రతి ఒక్కరికి సైబర్ సెక్యూరిటీ అనేది, ఇప్పుడు హ్యాకింగ్ అనేది. సో అంటే ఇప్పుడు దేంట్లో యాడ్ చేద్దామని మీరు అంటే ఈ కాలేజ్లోనే హెల్త్ కేర్తో టెక్నాలజీ డిపార్ట్మెంట్ యాడ్ చేస్తుంది. అది కాకుండా యాడ్ చేయడమే కాకుండా ఈ టెక్నాలజీ అనేది ఇంటగ్రేటెడ్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా హెల్త్ కేర్లో కూడా ఏఐ కావాల్సి వస్తుంది. సో సపరేట్గా కాకుండా హెల్త్ కేర్లో కూడా ఏఐ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాను. మన కాలేజ్లో వెల్నెస్ బ్యూటీ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. వెల్నెస్ బ్యూటీలో ఏం చేస్తామంటే ఈ బేసిక్ ఫేషియల్స్, మాస్టర్ ఫేషియల్స్ అని, ఇప్పుడు బోటాక్స్ అంతా ఉన్నాయి కదా. సో సర్టిఫైడ్ ఉండాలి వాళ్ళు కంపల్సరీగా. ఎవరైనా కానీ ఏ స్పాలో పనిచేయాలన్నా కూడా దే హ్యావ్ టు బి సర్టిఫైడ్, అమెరికన్ సర్టిఫైడ్ ఎస్థెటిషియన్స్ అంటారు. సో వాళ్ళని మేము ప్రోగ్రాంలో వాళ్ళని పాస్ చేస్తేనే, లైసెన్స్కి వస్తేనే వాళ్ళు చేయగలరు జాబ్. సో మేము ఇక్కడ ఆ లైసెన్స్కి ప్రిపేర్ చేస్తాం. సో ఇప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏవైతే చేస్తామో ప్రతి ఒక్కరికి మీరు బోర్డు చూసుంటారు, మేము ఎస్థెటిషియన్ లైసెన్స్ అని ఉంటుంది. ఆ లైసెన్స్ ఇచ్చేది ఎవరంటే మాలాంటి కాలేజెస్. సో వీళ్ళు నర్సింగ్ అనే కాకుండా మళ్ళీ బ్యూటీకి సంబంధించినటువంటి ఫేషియల్ కోర్స్ ఏవైతే ఉంటాయో కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో యుఎస్లో కనుక ఈ కోర్స్ నేర్చుకుని ఇండియా వెళ్తే దాని డిమాండే వేరు. ఇండియానే కాదు, ఇప్పుడు బ్యూటీ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ, ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది ఇష్టం. సో ఇలాంటి కోర్సెస్ ఏమవుతాయంటే ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలన్నా కూడా మనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం ఏం చేసినా కూడా దాని వల్ల ఏం యూజ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం కోర్సెస్ డిసైడ్ చేసుకుంటే ఫ్యూచర్ అలా డెవలప్ అవుతుంది. సో ఈవీసీసీ కాలేజ్కి సంబంధించినటువంటి లైబ్రరీ అనమాట. సో లైబ్రరీ అంటే ఎంత పీస్ఫుల్గా ఉండాలో అంతే పీస్ఫుల్గా ఉంది. పక్కన లేక్, ఆ గ్రీనరీ, చాలా పీస్ఫుల్ మైండ్తో నిజంగా లైబ్రరీకి వచ్చామంటే లైబ్రరీకి వచ్చిన ఫీలింగ్తో మనకి చాలా చక్కగా ప్లేస్ డిజైన్ చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళి 100% ఆపర్చునిటీస్ కూడా కలుగుతున్నాయని నేను చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఈవీసీసీ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. సో యూఎస్లో కూడా అసలు గ్రాడ్యుయేషన్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను, పదండి మరి. గ్రాడ్యుయేషన్ అనేది ప్రతి ఒక్కరి కల. ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదివి ఆ గ్రాడ్ తీసుకుంటే దాని ఆనందం వేరే అని చెప్పాలి. సో ఈ గ్రాడ్యుయేషన్కి ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మాస్టర్స్ ఎవరైతే బీటెక్ చేసిన తర్వాత దానికన్నా ఇప్పుడు ఎక్కువ మక్కువ చూపేది చెప్పాలంటే నర్సింగ్ అవ్వచ్చు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అవ్వచ్చు, మసాజ్ థెరపిస్ట్, బ్యూటిషియన్, ఇవన్నీ కోర్సులు కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. Congratulations on your graduation. Thank you so much. What's your name? Kelly Wiley, What's your specialization? massage therapy. I love
working. I love being here. The teachers were really great. The course was pretty short, so it was really nice to get that done in 8 months. I had a really good time. I learned a lot at EVCC, and I'm so excited to continue my journey. And look here's to the future. I really enjoyed getting this aesthetics program here at EVCC. It was a great experience. Even through the bumps in the roads, we were able to persevere and just really all come together and enjoy this moment. And so I'm really grateful for it. Thank you What's so your much. specialization? Esthetician. I'm an esthetician, so I graduated with that, doing facials. I'm also a licensed massage therapist. So I work at a spa and I do facials, massages, waxing, all that good stuff. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇంతమంది గ్రాడ్యుయేషన్ అయి బయటకు వచ్చారు, దట్ మీ కాలేజ్ నుంచి ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకంటే ఒక చిత్తూరు లాంటి ఒక ప్లేస్ ఫ్రమ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ ఇండియా వచ్చి ఒక కాలేజ్ పెట్టి, అంటే ఒకటి కాదు చాలా కాలేజీలు పెట్టి ఇంతమంది లోకల్ వర్క్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఆ ప్రౌడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు రేపు పొద్దున జాబ్కి వెళ్ళి వాళ్ళు ఈమెయిల్స్ రాస్తారు, నాకు జాబ్ వచ్చింది మీ కాలేజీలో చదివానని. దానికన్నా మొన్న ఒక రీసెంట్ ఇన్సిడెంట్ జరిగింది, నేను ఇప్పుడు స్టేజ్లో కూడా చెప్పాను. మా ఫాదరు హార్ట్ పేషెంట్, ఒక కాంప్లికేషన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ వెరీ గుడ్. అండ్ దెన్ వాళ్ళని అప్రిషియేట్ చేసేదానికి నేను వెళ్ళాను. థ్యాంక్స్ అండి, టేక్ కేర్ ఆఫ్ మై ఫాదర్ అంటే, యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్టర్న్ వర్జీనియా కెరీర్ కాలేజ్ అని చెప్పాను. అవునండి నేనేమన్నానంటే, వీఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ దిస్ కాలేజ్. సో క్లోజ్ టు ఒక 5 లక్షల మందిని 25 సంవత్సరాల్లో నేను గ్రాడ్యుయేట్ చేశాను. ఇంకొక ప్రౌడ్ ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందంటే, ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మ వచ్చి చాలా ప్రౌడ్గా మా కూతురు ఈ సర్టిఫికేట్ ఎర్న్ చేసింది, ఈ డిగ్రీ అని చెప్పి వాల్లో చూపిస్తా ఉంది. ఆ వాల్ కింద నేను చెప్పాను, ఆ కింద పేరు చదవండి, ఎవరు ఇచ్చారు ఆ సర్టిఫికేట్ అంటే, అది సైన్డ్ బై డైరెక్టర్ న్యూయార్క్ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కృష్ణా మధ్యపట్ల ఉంటే అంతకన్నా ప్రౌడ్నెస్ ఇంకేం ఉండదు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫోర్స్. అది కాకుండా నా యొక్క బిలీఫ్, నాది మధ్యపట్ల ఫౌండేషన్ ఉంది, నేను చాలామందిని చదివిపిస్తుంటాను 7 కంట్రీస్లో. నా బిలీఫ్ ఏమంటే, ఎన్ ఎడ్యుకేటెడ్ వరల్డ్ విల్ హ్యావ్ ఎ లెస్ క్రైమ్. అండ్ ఆల్సో ఐ బిలీవ్ ఏమంటే, ఎవ్రీ సిటిజన్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ టు గెట్ ఎడ్యుకేషన్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది కూడా నేను నమ్ముతాను. బట్ ఆ రోజు వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను చాలామంది బిలీఫ్ ఏమంటే, మా ఫాదర్ కూడా ఇన్స్టిల్ చేసిన బిలీఫ్ ఏమంటే, మనకు సౌత్ ఇండియన్స్కి బిజినెస్ అనేది పనికిరాదు ఇవన్నీ చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి. దానికోసం నేనేం చేశానంటే 3 కమ్యూనిటీలతో పనిచేశాను. ఒకటి సింధీ, ఒకటి పంజాబీ, ఒకటి గుజరాతీ. ఏంది బిజినెస్ అంటే ఏంది వాళ్ళతో పనిచేసి మళ్ళీ తెలుసుకున్నాను. బిజినెస్ అంటే ఒక ఎథికల్గా మనం చేసామంటే వీ విల్ డెఫినెట్లీ గ్రో. అండ్ ఆ బిజినెస్ గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ ఒక స్కూల్లో వెళ్ళి జాబ్ తెచ్చుకొని, ఆ స్కూల్లో అడ్మిషన్స్ నుంచి ఈవెన్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ నేర్చుకొని తర్వాత నా కాలేజీ పెట్టడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు 27 ఏళ్ల క్రిందటే ఈ యొక్క మన నర్సింగ్ కానీ ఇవన్నీ మీరు ముందు ఆలోచించారు. మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా అయితే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనకు ఆ షార్టేజ్ తెలిసింది. మీరు అప్పుడే ఆ విధంగా ఆలోచించి పెట్టగలిగారు అంటే 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 మీరు ఏం థింక్ చేశారు అప్పట్లో? అంటే నేను కొద్దిగా అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తానండి. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఐటీ ఉంది, ఇప్పుడు మనము ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మనం కొద్దిగా చులకనను కొద్దిగా చూస్తాం. అందరూ ఐటీయే కదా, మన అంతా వచ్చే ప్రొడ్యూసర్స్ అంతా ఐటీయే కదా, కొంచెం డిఫరెంట్గా వెళ్దామని నేను అప్పుడు హెల్త్ కేర్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. అదొకటే కాదు, అదొక రీజను. రెండో రీజన్ వచ్చి, ఈ కంట్రీలో సీనియర్స్ వినింది ఏమంటే, అప్పుడు డేటా ప్రకారం ఇన్ ద నెక్స్ట్ 10 years సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అవుతారు. 20 to 30% ఆఫ్ పాపులేషన్ ఆర్ బికమింగ్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి నర్సులు కావాలి అనేది అప్పుడు నా మైండ్లో పడింది. సో వై కాంట్ ప్రొడ్యూస్ అనేది అప్పటి నుంచి ప్రొడ్యూస్ చేసినా కూడా ఇంకా షార్టేజ్ చాలా ఉంది. కానీ కోవిడ్ వల్ల అది ఇంకా మల్టిప్లై అయింది. సో అగైన్ దట్స్ ద థాట్ ప్రాసెస్ అట్ దట్ టైం. అప్పుడు ఆ థాట్ ప్రాసెస్ వల్ల నాకు స్టార్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇప్పుడు దీని తర్వాత నాకు తెలిసి మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ మక్కువ చూపుతారని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగా నాట్ ఈవెన్ నర్సింగ్, ఇందులో మీరు బ్యూటిషియన్ ఉంది అండ్ మసాజ్ థెరపీ ఉంది. ఇప్పట్లో మసాజ్ థెరపీ అనేది చాలా ఫేమస్ అయింది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. సో అంటే ఇప్పుడు మన ఒకవేళ మన తెలుగు వాళ్ళు వస్తే ఇక్కడ మీరు ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తారా? అఫ్ కోర్స్, తప్పకుండా అండి. మనకి మన వాళ్ళు అంటే అది డెఫినెట్గా ఒక తెలుగు వాళ్ళని కాదు, ఒక ఇండియన్ అంటేనే ఒక సంతోషం ఏర్పడుతుంది. తెలుగు వాళ్ళంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్లు
ఈ మసాజ్ థెరపీ ఫేషియల్స్ ఎందుకు ఎక్కువ అయ్యాయంటే మసాజ్ థెరపీ ఎస్పెషల్లీ ఇట్స్ ఎ స్ట్రెస్ టు రిలీవ్ ద స్ట్రెస్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే టోటల్ కంట్రీలో ఈవెన్ ప్రపంచంలో రాజకీయాల వల్ల కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్. ఆ స్ట్రెస్ రిలీవ్ చేసేదానికి ఒక థెరపీ అది మసాజ్ థెరపీ. నేనేం రికమెండ్ చేస్తానంటే ఎవరికైనా ఒకసారి మమ్మల్ని కలిస్తే, మా అడ్మిషన్ పీపుల్ని కలిస్తే మిమ్మల్ని అసెస్ చేసి మీకు ఏ ప్రోగ్రామ్ అయితే బాగుంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకొని, సెల్ఫ్ అసెస్ చేసుకొని మాతో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని మేము రైట్ ప్రోగ్రామ్కి అసైన్ చేయగలము. అప్పుడు మీరు సక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ మా సక్సెస్కి ఈరోజు ఒక ఫార్ములా. మీరు అందరికీ ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగారు ఇప్పటి వరకు జరిగిన వాటి? అందరికీ కనీసం ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ లేదనేది లేదు. ఎందుకంటే నేను చెప్పే డేటా కాదు ఇది. మేము యాజ్ ఎ యునైటెడ్ స్టేట్స్ అక్రెడిటెడ్ కాలేజ్ కావాలన్నా మేము CPL డేటా అంటారు, కంప్లీషన్ ప్లేస్మెంట్ అండ్ లైసెన్షియర్ డేటా, అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన డేటా 100% ఎవ్రీ ప్రోగ్రాంలో ఒక్కరికి కూడా జాబ్ లేదు అనేది లేకుండా చేశారు. ఎందుకంటే నేను ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి వాల్యూ ఉందా, బయట జాబ్స్ ఉన్నాయా, ఉంటేనే నేను ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాను నా కాలేజ్లో. సో అది కూడా యాడ్ అవుతుంది మనకి ప్లేస్మెంట్ కోసం. ఏజ్ పరంగా చూసుకుంటే అందరూ చిన్నవాళ్ళు కాకుండా చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చారు, చాలా పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. సో నేను చూసాను. సో అంటే ఎలా? సో నేను అదే చెప్తుంటాను ప్రతిసారి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది. కానీ మన కంట్రీలో కూడా అది రావాలి. ఈ కంట్రీలో ఏమంటే ఒక ఏజ్ అనేది ఒక ఫ్యాక్టరే కాదు. ఏజ్ అంటే 82 years ఓల్డ్ పర్సన్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము మేము. 82 years ఓల్డ్ అతను నేర్చుకునేది వచ్చి ఫిలబాటమీ, బ్లడ్ డ్రాయింగ్. ఎందుకంటే కోవిడ్ అప్పుడు చాలామందికి షార్ట్స్ వేయాల్సి వచ్చినప్పుడు షార్టేజ్ వచ్చింది. అతను వచ్చి 82 year ఓల్డ్ పర్సన్ ఫిలబాటమీ నేర్చుకొని బ్లడ్ డ్రాయింగ్. సో ఏజ్ ఈజ్ నెంబర్ అండి. ఇప్పుడు మనకి ఇంటర్లో MPC తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BPC తీసుకున్న వాళ్ళకే ఉంటుందంటారా? సో ఇక్కడ ఆ వ్యత్యాసం లేదండి. ఇంటర్మీడియట్ వరకు బైపీసీనా ఎంపీసీనా సంబంధం ఉండదు. ఇంకా మీరు చూసారంటే కొంతమంది యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకే ఉన్నాడు, వాడు ప్రీమెడ్ చేసి మెడిసిన్ తర్వాత నాకు ఈ డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు, నేను మెడిసిన్ అయిపోయింది ఇష్టం లేదు, నేను లాయర్ చేయాలనుకున్నాడు. సో మీరు ఏ వృత్తిలో కన్నా ఈ కంట్రీలో వెళ్ళొచ్చు, ఏ ఏజ్లో అయినా ఏ టైంలో అయినా. కానీ ఏమి కావాలంటే దానికి ప్రీ రిక్వెస్టెడ్ కోర్సులు ఉంటాయి. ఇప్పుడు మీరు సడన్గా ఇప్పుడు మీరు లాయర్ అనుకోండి, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్కి తగ్గించిన కోర్సులు మీరు 60 కాదు 70 కాదు 80 సంవత్సరాలు అయినా కూడా ఆ కోర్సులు కానీ కంప్లీట్ చేస్తే మీకు మెడిసిన్లో సీట్ ఇస్తారు. సో మీ సక్సెస్ స్టోరీ అంటే ఏం చెప్తారు ఒక మాటలో? మై సక్సెస్ ఈజ్ బికాస్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై పేరెంట్స్. దట్ ఈస్ మై సక్సెస్. వాళ్ళ యొక్క సపోర్ట్ సిస్టమ్ వల్లనే ఈరోజు నేను ఈ సక్సెస్ని, ఎందుకంటే ఎనీబడి కెన్ బికమ్ సక్సెస్ఫుల్, కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈజ్ ఫ్యామిలీ విచ్ ఈస్ పేరెంట్స్ అండ్ వైఫ్, సెకండ్ ఈజ్ మై ఫ్రెండ్స్, and third one is my employees. So these are my success. That's why I am succeeded today. సో అన్నట్టు మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు స్టేజ్ మీద ఎవరైతే ఈ కాలేజ్లో చదువుకుని వెళ్ళిన వాళ్ళు దగ్గర 50 మంది మీ స్టాఫ్ ఉన్నారంటున్నారు, నేనే రిక్రూట్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ ఒక జాబ్ వచ్చిన తర్వాత నిలిపేయాలని కాదు. మీరు యూ వాంట్ టచ్లో ఉంటే, ఎడ్యుకేషన్లోకి సిస్టంలో టచ్లో ఉంటే చాలా మంచిది అనేది ఇన్స్టిల్ చేస్తాం అది వాళ్ళ మైండ్లో. అది ఎట్లా వస్తుంది కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఫుల్ టైంలో ఉన్నారు వదిలేసి, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చిందని ఎడ్యుకేషన్లో ఉండాలని. కొంతమంది ఫుల్ టైం జాబ్ చేస్తూ పార్ట్ టైం ప్రొఫెసర్గా వచ్చి టీచ్ కూడా చేస్తూ ఉంటారు. సో మేము అట్లా ఆపర్చునిటీ ఇచ్చాం కాబట్టి వాళ్ళు రిటైన్ అవ్వడం జరిగింది. సో అది 25 years వల్ల ఏమైందంటే అట్లా ఒక్కొక్కరు వచ్చి రిటైన్ చేసుకుంటా ఇప్పుడు 50% ఆఫ్ ఎంప్లాయీస్ మా ఎక్స్ గ్రాడ్యుయేట్స్ అయిపోయారు. సో దట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఆల్సో ఫర్ అస్. సో ఇప్పుడు మీరు చిత్తూరు జిల్లా నుంచి అప్పుడు మీరు బీటెక్ చేశారా అండి? బీటెక్ చేసి మాస్టర్స్ సో యాక్చువల్లీ నేను ఒక మూవీ తీయాలనుకున్నాను నా జీవితం మీద. మన ఇండియన్ ఒక కల్చర్ ఏమంటే, మన ఎస్పెషల్లీ మన తెలుగు ఎడ్యుకేషన్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. నువ్వు ఇంజనీరో డాక్టర్ కాకపోతే నువ్వు ఇంక పనికి రావు, అది అనేది ఒక ఐడియాలజీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ రియల్ ట్రూ స్టోరీ. నాకు ఇంజనీరింగ్ ఇవంతా ఇంట్రెస్ట్ లేదు. సో నేను చిన్నప్పుడు పాలిటీషియన్ అవ్వాలని లేదంటే బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది ఉండేది చిన్నప్పటి నుంచి, అది ఒక ఆశ. సో మా ఫాదర్ చాలా ఫోర్స్ చేసేవాడు, నువ్వు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ రా అని. సో దానివల్ల నేనేమన్నా అంటే, డాడీ నేను ఏదన్నా BSc అది చేసి MBA చేస్తాను,
తర్వాత ఏదో నన్ను చూస్తానంటే సరే నీ ఇష్టం, ఇంకా అదేం చెప్తారు కదా పెద్దలు వినకపోతే. సో నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి ఎంసీఏ చేశానండి. ఎంసీఏ ఎందుకంటే అప్పుడు కంప్యూటర్ స్టార్ట్ అవుతాను, ఇంకా ఎంబీఏ ఎందుకు ఎంసీఏ చేయమన్నారు. మేబీ దానివల్ల ఏమో మా ఫాదర్ పుష్ చేసిన వల్ల ఈరోజు అమెరికాకి రాగలిగాను. నేను అదే బీఎస్సీ ఎంబీఏ చేస్తుంటే ఇండియాలో బిజినెస్ మ్యాన్ గానో ఏదో పొలిటీషియన్ గానో అయిపోయేవాడిని. కానీ అదే పునుపు చావదు అంటారు కదా, ఇంకా అది పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ పాలిటిక్స్ ఇక్కడ, కానీ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లోకల్ కమ్యూనిటీ. అంటే తెలుగు కమ్యూనిటీలో TLCA, తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్, ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, దానికి నేను చైర్మన్గా కూడా పనిచేశాను. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ట్రంప్ వచ్చారు అమెరికాలో, ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే భయపడుతున్నారు, లిటరల్లీ బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. సో మీరు ఏం చెప్తారు? సో అఫ్కోర్స్ ఇప్పుడు ట్రంప్ తీసుకునే కొన్ని డెసిషన్స్ వచ్చి వెరీ ప్రో అమెరికా, దానికి కొంతమంది బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అతను చేసేది వచ్చి లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద కాదండి, అతను ఫైట్ చేసేది ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్. నేను ఈ కంట్రీకి వచ్చి గ్రీన్ కార్డు చేసుకొని సిటిజన్స్ వచ్చేదానికి నాకు 12-13 సంవత్సరాలు పట్టింది. అదే ఇల్లీగల్ వాళ్ళు అయితే జస్ట్ గోడ దూకి రావడం, ఇల్లీగల్గా ఉండడం అండ్ ఈ కంట్రీ యొక్క బెనిఫిట్స్ని తీసుకోవడం అనేది ఎవరికైనా నచ్చదు. అది ఐ డోంట్ థింక్ సో హీఈస్ గోయింగ్ టు గో బిహైండ్ ఇండియన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. నేను ఒకసారి ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ అగో ఒక అమ్మాయి ఇట్లే అమెరికాకు వస్తారు ఇక్కడ అంటే బ్యాడ్ కైండ్ ఆఫ్ వీడియో, నెగటివిటీ. యాక్చువల్లీ ఆమె వెరీ పాజిటివ్ గా. నెగటివిటీ అనేది మంచిది కాదండి ఎప్పటికైనా. నేనేం చెప్తానంటే ఇప్పుడు మీకు ఏ కంట్రీ అయినా ఈ కంట్రీ ఇష్టం లేదన్నప్పుడు అక్కడ ఉండదలుచుకో. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా. సో అది నేను చెప్పేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే రావాలి. నేను అదే చెప్తాను చాలా మందికి, రాజకీయాల గురించి మాట్లాడినా కూడా ఇండియా రాజకీయాల గురించి మాట్లాడతారు. నేను ఒక సిటిజన్ అయిపోయిన తర్వాత ఇట్స్ సాడ్ టు సే ఒక ఇండియన్ పాస్పోర్ట్ని నేను వదులుకున్నప్పుడు మళ్ళా నేను వెళ్ళి అక్కడ ఇండియా గురించి అంటే ఎప్పటికైనా నాది నా మాతృదేశం. సో నా మాతృదేశాన్ని నేను ఎప్పుడు డెఫినెట్లీ ఐ హ్యావ్ హై రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే మీరు అన్ని దేశాల్లో EVCC అనేది విస్తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.